నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సందర్శించిన ఎమ్మెల్యే అహ్మద్ బలాలా. రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు అందజేత. నిర్మల్ జిల్లాలో వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. 5 ముళ్ల వందులను స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. జగ్గంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బైజూస్ కంటెంట్ యాప్ల పంపిణీ. 3224 మంది విద్యార్థులకు ట్యాబ్లను అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఇక డీటెయిల్స్ చూద్దాం. మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని ఎమ్మెల్యే అహ్మద్ బలాలా అన్నారు. ఆసుపత్రిలో వైద్యులతో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లను, వైద్య పరికరాలను పరిశీలించి వాటి పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. बिग सिलेंडर्स, बड़े साइज के सिलेंडर्स 140 है, 13 वेंटिलेटर्स हैं यहाँ पर और 24 ऑक्सीजन कॉन्सेंट्रेटर्स है. ऑक्सीजन प्लांट है यहाँ पर 500 पर लीटर जो ऑक्सीजन जनरेट करता है, जो पूरे बेड्स को ऑक्सीजन सप्लाई करता है. तो वह यहाँ पर वो भी चीज़ का रेडी है. उसके अंदर भी कुछ खामियां थे, कहीं लीकेज था, वो भी काम पूरा कंप्लीट कर लिए हैं. और मैनीफोल्ड है, सेंट्रलाइज ऑक्सीजन मैनीफोल्ड भी है और हर चीज़ रेडी है. खुदा ना खास्ता अगर से यहाँ पर गॉड फॉरबिड्स के कुछ कोविड की महामारी या कोविड की वजह से मुतासरीन की तादाद बढ़ी, तो हम यहाँ पर इतने पेशेंट्स का यहाँ पर सहूलत यहाँ पर फराहम किए हैं. और भी कोशिश करेंगे कि और क्या कर सकते हैं. 150 बेडेड ऑक्सीजन के है, लेकिन और अशद ज़रूरत पड़ी तो हम जो है सो 250 तक इसको कर सकते हैं हम. तो बहरहाल हम कोशिश कर रहे हैं कि आवाम की सहूलत के लिए जो काम कर सके हम कर रहे हैं. मेरी आवाम से भी गुजारिश है कि कोऑपरेट करते हुए यहाँ पर से इस्तेफ़ादा उठाइए. यहाँ पर ना सिर्फ डिलीवरी के लिए नहीं है पुलिस दवाखाना, बल्कि हर किस्म के मर्ज़ के लिए आप पुलिस दवाखाने से रुजू हो सकते हैं. यहाँ पे डॉक्टर्स, RMO, सुप्रिटेंडेंट, पूरा स्टाफ बहुत मेहनत कर रहा है हॉस्पिटल को डेवलप करने के लिए, आपकी खिदमत करने के लिए. आप लोग यहाँ से ఈరోజు మలక్పేట ఏరియా హాస్పిటల్లో HDS మీటింగ్కి గౌరవ మలక్పేట శాసనసభ్యులు బలాలా గారు, తర్వాత మా కార్పొరేటర్ మినాజుద్దీన్ సాబు, తర్వాత ఇతర HDS సభ్యుల మీటింగ్ సమావేశం జరిగింది. దీంట్లో మొదటిగా హాస్పిటల్ పర్ఫార్మెన్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. హాస్పిటల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇంతకుముందు HDS మీటింగ్కి ఇప్పటికి, దాంట్లో అన్ని పారామీటర్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది అని అందరూ సభ్యులు గుర్తించారు. దాంట్లో అన్ని స్పెషాలిటీస్, సో ఇంతకుముందు ఉండే ఆబ్స్టిక్స్ కాకుండా, డెలివరీసే కాకుండా ఇప్పుడు అదర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయగలిగాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత గౌరవ హెల్త్ మినిస్టర్ గారు రివ్యూస్, తర్వాత బలాలా గారి కాన్స్టెంట్ రివ్యూస్, వాళ్ళ సపోర్ట్తోని మేము అన్ని పర్ఫార్మెన్సెస్ ఇంప్రూవ్ చేయగలిగాము. సో ఇప్పుడు డెలివరీస్ దాదాపు 300 దాటుతున్నాయి. అలాగే డెలివరీస్తో పాటు అదర్ స్పెషాలిటీస్ అంటే జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ENT, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, డెంటల్, సో ఈ సర్వీసెస్ కూడా అన్నీ ఇప్పుడు చాలా విజయవంతంగా నడుస్తున్నాయి అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో అందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఈ సర్వీసెస్ని మీ అందరూ యూటిలైజ్ చేసుకోండి. డెలివరీసే కాకుండా ఇతర సర్వీసెస్ కూడా మీరు ఈ సర్వీసెస్ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మన గవర్నమెంట్ హాస్పిటల్లో, ఈ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోగలరని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కోవిడ్ ప్రిపేర్నెస్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మన హాస్పిటల్లో సార్ చెప్పినట్టు ఆక్సిజన్ బెడ్స్, కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ ప్లాంట్, మ్యానిఫోల్డ్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఒకవేళ ఏమన్నా అనుకునేది వచ్చినా సరే మనము ఫేస్ చేసే స్థితిలో మనము ఉన్నాము. సో కానీ అందరూ జాగ్రత్తలు పాటించండి, కోవిడ్ జాగ్రత్తలు పాటించమని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 130 మంది లబ్ధిదారులకు సుమారు 1,35,00,000 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరీమణులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు.
నిర్మల్ జిల్లా నుండి కరీంనగర్ జిల్లాకు వన్యప్రాణులను తరలిస్తున్న వ్యక్తిని నిర్మల్ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. నిర్మల్లోని జిల్లా అటవీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వన్యప్రాణులను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాయత్రి టౌన్షిప్ వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వన్యప్రాణులను తరలిస్తుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుండి 5 ముళ్ల పందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అది బాగా డేంజర్ వచ్చే అనుకో ఇట్లా కూడా ఎట్లే ఈరోజు ఉదయము సుమారు 9:40 మా ఫారెస్ట్కి వచ్చిన సమాచారం ప్రకారము ఒక హీరో హోండా స్ప్లెండర్ మీద అక్రమంగా రవాణా చేస్తున్న ఇండియన్ పోర్ట్ అంటే పార్క్ అంటే ముల్లపందిని తీసుకుపోతున్నట్టు తెలియగానే మా వాళ్ళు పోయి దాన్ని పట్టుకున్నారు. అది 5 ముల్లపందులు ముందు పట్టుకున్నారు. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము దాన్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత దాని వెంబడి వచ్చిన ఒక 2 మనుషుల్లో ఒకరు మాత్రం దొరికారు. ప్రజెంట్ అతన్ని కస్టడీలో తీసుకున్నాము. ఇంకొకటి అబ్స్కాండ్లో ఉన్న దాని గురించి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దీని అంతటి కూడా దాని ఒక PR కేసు బుక్ చేసి దాన్ని సురక్షితంగా మళ్ళీ ఫారెస్ట్లో మేము రిలీజ్ చేయడానికి మా పై అధికారులు అనుమతి తీసుకొని చేస్తాము. దీనికి వెనక ఇవ్వాలన్నారు ఏం కథ అనేది మొత్తము అన్నీ దాని కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ చేసి కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం. సమాచారం బట్టి ఈ నర్సాపూర్ రాంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్ళి వస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఇది ఎక్కడ తీసుకోవడం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అది మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకొని రిజిస్టర్ చేసి దానిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అత్యాధునిక దృశ్య శ్రవణ పరికరాల ద్వారా విద్యార్థులకు విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. జగ్గంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బైజూస్ కంటెంట్ యాప్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే చంటిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్, శ్రీనివాస, రామానుజన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాలలో 8వ తరగతి చదువుతున్న 3224 మంది విద్యార్థులకు ట్యాబులను అందించారు. ఏమైతే ట్యాబ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఇప్పుడు సుమారుగా ప్రతి మండలం నుంచి ఒక 4-5 ఇచ్చి మిగిలినవన్నీ కూడా సుమారుగా 3226 ట్యాబ్స్ ని మన నియోజకవర్గంలో మండలం ఇస్తూ ఉన్నాం. వీటిని అదే ప్రతి స్టూడెంట్స్ కి మనకి ఇవ్వగలుగుతున్నాం. 8+ మోడల్ గా చేసి ఉంటున్నారు అంతే కదండి. మనం అదే డిజిటలైజేషన్ చేయగలిగితే ముందు అవకాశం ఉంది. 24 మండలం అయితే ఎంత 495 ఒకటి గండేపల్లి మండలమా మొత్తం 6 లక్షల రూపాయలు విలువైనటువంటి ట్యాబ్స్ ఇచ్చాం. ఏమైతే వీళ్ళన్నింటినీ కూడా మీరందరూ సద్వినియోగపరుచుకుని అన్ని రకాలుగాను కూడా మనకి దోహదపడే విధంగా అందరూ దీన్ని ఉపయోగించుకుని ఆ సబ్జెక్టుని సులభతరంలో ఈజీగా మనం లెర్న్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. భవిష్యత్తులో ఈ విద్యారంగానికి సంబంధించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు
ఒక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు ఆయన. రకరకాల మెథడ్స్ని తీసుకొచ్చి విద్యార్థులందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా తీసుకొచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా పిల్లలందరికీ ఉపయోగపడేలాగా మీ అందరూ కూడా చేదో రాజులుగా ఉంటాం. ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ అందరికీ కూడా ఒక ఆసరాగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా నాడు నేడు అనేటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సబ్జెక్ట్ మిస్ అవ్వచ్చు, ఏదన్నా సెలవులు పెట్టో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల సబ్జెక్ట్ మిస్ అయితే మీ చేతిలో మొత్తం అంతా కూడా సబ్జెక్ట్ ఉండే విధంగా అందులో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది కూడా సులభతరంగా, అంటే సాంకేతికంగా ఉండేటువంటి టెక్నికల్ నాలెడ్జ్ని మీరు ఆ ట్యాబ్ ద్వారా నేర్చుకోవడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది. ఇది ఒక మోడల్ లాగా ఇప్పుడు 8th క్లాస్ వరకు చెప్పడం జరిగింది. మేము కూడా సీఎం గారికి ఏదో మొన్న మీటింగ్లో చెప్పడం మొత్తం అందరికి ఇస్తే బాగుంటుందండి అని చెప్పేసి, అంటే మొత్తం అందరికి ట్యాబ్లు ఇచ్చేస్తే టీచర్ పని ఉంది అని చెప్పేసి అంటే ఏదో ఎక్కగా ఆడాం అందరూ కూడా, అంతేగా అవునా కదా చెప్పండి అని ఒక మోడల్ లాగా ఇవ్వడం జరిగింది. మన చైర్మన్ గారు చెప్పినట్టు విద్యని బాగా సులభతరంగా ఈజీగా నేర్చుకోవడానికి ఎల్కేజీ నుంచి కూడా పీజీ వరకు ఇటువంటి సాంకేతికమైనటువంటి విజ్ఞానాన్ని అందించగలిగితే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఒక ఈజీ మెథడ్ అని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఏ రకంగా చేయాలి అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసి, ఒకవేళ మనం గవర్నమెంట్ ద్వారా ట్యాబ్ ఇవ్వకపోయినా లోకల్గా మన ఎవరైతే విద్యాధికారులు ఉంటారో ఎంఈఓలు అవ్వచ్చు, హెచ్ఎంస్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, వీళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుని మన వరకు ట్రయల్ రన్ కింద మన జగ్గంపేట నియోజకవర్గం వరకు డిజిటలైజేషన్ సబ్జెక్ట్ని డిజిటలైజేషన్ చేసుకుని ఏవైతే ట్యాబ్సింగ్ కాకుండా సిస్టమ్స్ ఉంటాయో వాటిలో సుమారుగా ప్రతి విద్యార్థి కూడా టైం బాండ్ పెట్టుకుని నేర్చుకునే విధంగా చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పిన నా యొక్క సూచన. అది ఏమైనా అవకాశం ఉంటే చూడండి, దానికి ఏమన్నా మనం మార్గదర్శకాలు ఇద్దామని చెప్తాము. మీకు ఎట్లంటే చెప్పితే డిజిటల్ క్లాస్ ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూల్ కలిపి ఇస్తాం కాబట్టి పోనీ అప్ టు 9th వరకు అన్నా సరే డిజిటల్ క్లాస్ రూమ్స్ ని మనం సొంతంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో చూడండి. కొత్తగా ఏమన్నా దాని గురించి ఒకసారి కూర్చుని పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఏమన్నా అవుతున్నారా మనకి ఈ స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ మన సొంతంగానే ఏర్పాటు చేసుకునే విధంగా సబ్జెక్ట్ అంతా ఇన్స్టాల్ చేసి చదువుకునే విధంగా చేస్తాం. ముదినేపల్లి మండలం పెయ్యేరు గ్రామం వైఎస్ఆర్ కాలనీలో ఉన్న ఇరిగేషన్ భూమి ఆక్రమణకు గురవుతున్న ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని వైఎస్ఆర్ కాలనీ ప్రజలు కోరుతున్నారు. నేను ఇంటికి వచ్చి మీ ఆవిడ చెప్పా, ఆ రోజు అమ్మ గుడివాడ వెళ్ళింది, అమ్మకు కూడా చెప్పా. ఏంటి వచ్చారొక్కలన్నా చెప్పదా, ఏదన్నా చెప్తే ఇంటి దగ్గర మర్చిపోయింది ఏంటి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఐపోలవరం జడ్జి పాఠశాలలో బైజూస్ ట్యాబ్లు విద్యార్థులకు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం అనేది విద్యకు ఆటంకం కలగకూడదని విద్యా వ్యవస్థలో అనేక మార్పులు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారన్నారు. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 50వ పుట్టినరోజు సందర్భంగా నిన్న బాపట్లలో ఏదైతే 8th క్లాస్ పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఆయన లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మూడవరం నియోజకవర్గంలో ఈరోజు ఐపోలవరం మండలానికి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్లో సుమారు 113 మంది పిల్లలకి ఇవాళ ఇక్కడ ట్యాబ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ 3.5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొస్తూ గొప్ప అవకాశాలు పేద పిల్లలందరికీ కూడా గొప్ప అవకాశాలు ఇవాళ ఇస్తూ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అలాగే ఏదైతే జగనన్న కానుక కావచ్చు, ఇంగ్లీష్ మీడియం చదువులు కావచ్చు, గోరుముద్ద కావచ్చు, అనేక విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ప్రతి పేదవాడు కూడా ఇవాళ చదువుకోవాలి,
పేదరికం అనేది చదువుకు అడ్డం కాకూడదనే ఉద్దేశంతో మన ప్రీతం ముఖ్యమంత్రి గొప్ప ఆలోచనతో ఇవాళ గొప్ప సంఘ సంస్కర్తగా ప్రతి పేదవాడి కులం లేదు మతం లేదు పేదవాడైతే వాడికి పూర్తిగా ఉచితం చేస్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా విద్యను ఆయన అందుబాటులో తీసుకొచ్చిన మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సుమారు రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా విద్యకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇవాళ ఉన్నత విద్యను అభ్యసించి ఆ కుటుంబానికి ఒక సమాజంలో గొప్ప గౌరవాన్ని అలాగే విద్యా అవకాశాలని ఇవాళ సంపాదించుకునే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ప్రతి పేద కుటుంబం కూడా ఇవాళ విద్యకు ఎనలేని ప్రాముఖ్యతనిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా కూడా అండగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దానిలో భాగమే నిన్న ఆయన పుట్టినరోజు ప్రతి గ్రామంలో కూడా వాడవాడాల ఒక ఉత్సవంలా ఇవాళ ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన మనస్ఫూర్తిగా నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి బతికుండాలని చెప్పి ఆయన దీవించి ఇవాళ అందరూ కూడా ఆశీర్వదించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ మా నియోజకవర్గంలో ఉన్న పేద పిల్లలందరికీ ట్యాబులు పంపిణీ కార్యక్రమంలో ఇవాళ ఈ ట్యాబులు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అప్పట్లో 2014లో పరిణామాలను బట్టి టీడీపీకి సహకరించానని అన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉమాకు భయం పట్టుకుందని, తాను చంద్రబాబును లోకేష్ ను తిట్టాలనే కోరికతో ఉన్న ఉమకు తాను టీడీపీలో చేరితే ఎక్కడ ఉమా సీటుకు ఎసరు పెడతానని భయం పట్టుకుందనన్నారు. తాను పదవులకు లొంగే వ్యక్తిని కాదన్నారు. రెచ్చగొడితే చంద్రబాబు లోకేష్లను తిట్టే సంస్కారం తనకు లేదని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. జగన్ నిర్ణయించిన వాళ్లే అభ్యర్థిగా ఉంటారని, ఉమాను ఓడించడానికే మైలవరం వచ్చి సక్సెస్ అయ్యానని, 2024లో కూడా ఓడిస్తామని అన్నారు. ఉద్దేశం ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని తిట్టాలనేది వాడి కోరిక. నేను తిట్టట్లేదు కాబట్టి మళ్ళీ ఎప్పుడో వచ్చి గవాలు నేను తెలుగుదేశంలో చేరి వాడికి ఎక్కడ ఎసరు పెడతానని వాడికి భయం. కానీ ఒకటి బట్టి గుర్తుపెట్టుకో, నేను పదవులకు లొంగేవాడిని అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇంటికి పిలిపిస్తే నమస్కారం పెట్టి వచ్చా. ఆయన నన్ను గౌరవించారు, నేను ఆయన గౌరవించాను. అకారణంగా ఆయన మీద నోరు బారేసుకోవడం, ఆయన తిట్టాల్సిన అవసరం మీద రెచ్చగొడితే రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ నో తిట్టే కుసంస్కారం నేను కాదు. నేను ఎప్పుడు తిట్టినా నిన్నే తిడతా. ఎందుకంటే నువ్వు నన్ను అంటావు కాబట్టి, నువ్వు నన్ను అనకపోతే నిన్ను కూడా అన్నావు. కాబట్టి సభ్యత సంస్కారం నేర్చుకో. నేను వీడు వెదవన్నారు సన్యాసి కాకపోతే కిట్ట ప్రసాద్ ఏంటండి, వీడు ఉమాగాడు అని అనలేనా, ఉమక్కయ్య గడు అనలేనా, ఉప్మాగాడు అనలేనా, వీడికి అన్నా వీడయ్యా అసలు వాళ్ళ ఇంట్లో మొత్తం ఆడవాళ్ళ పేర్లే. ఉమ, రమణ, పద్మ, లేకపోతే ఈ టైప్ చంద్ర. వాడు అంతం అనిపించుకోవటం. వాడయ్యా ఆడవాళ్ళు టికెట్లు ఇచ్చే గేటు వైపు ఉండి సినిమా హాల్ దగ్గర సినిమా హాల్లో పనిచేసే ఒక పోరంబోకు. వాడి పోరంబోకు కొడుకు ఒక పరమ పోరంబోకు లంగాహరి భగవాన్ దాస్ దేవినేని ఉమామహేశ్వర. కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భారత్ ప్రసాద్ రాజీనామాకు సిద్ధమయ్యాడు. జెడ్పీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. జెడ్పీ చైర్మన్ పీఠం ఊరుకొండ జెడ్పీటీసీ శాంతకుమారికి దక్కడంతో నిరాశకు లోనయ్యి రాజీనామా చేసేందుకు సిద్ధపడడంతో కార్యకర్తలు వరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ మొబైల్ షాప్ లో మంటలు వ్యాపించడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంటలను అదుపు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నీళ్ళు అడుగుతున్న భూమిలో పడతారు, వెనక్కి పారేస్తాయి. అన్ని
తెలంగాణ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డాక్టర్ కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో క్రిస్మస్ వేడుకల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కరోనా యేసుక్రీస్తు వలన పోయిందని వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని, హిందువులకు క్షమాపణ చెప్పకుంటే భౌతిక దాడులు చేస్తామని అన్నారు. చైర్మన్ ఓయూజేఏసీ డాక్టర్ గడిల శ్రీనివాసరావు నిన్న యేసుక్రీస్తు సంబరాల్లో కొత్తగూడెంలో కరోనా మహమ్మారి యేసుక్రీస్తు వల్లనే పోయింది. ఈ మహమ్మారి కావచ్చు, యేసుక్రీస్తే విశ్వ మానవాళికి దేవుడు. అదేవిధంగా దేవుడు ఎవరు కాదు, ఈ యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు అనే రెచ్చగొట్టే విధంగా ఒక డాక్టర్ హెల్త్ డైరెక్టర్, తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలంగాణ హిందువుల మనోభావాలు కించపరచకుండా ఒక ఉద్యోగి ఉండి ఇవాళ అనేక మంది తెలంగాణ హిందువుల మనోభావాలు కించపరచడం జరిగింది. అరే హౌలేగా శ్రీనివాసరావుగా నీకు బుద్ధి ఉందారా? నువ్వు ఒక తెలంగాణ హెల్త్ డైరెక్టర్ లో ఉండే ఒక ప్రభుత్వ ఉద్యోగివి. యేసుక్రీస్తు ప్రభు వల్లనే కరోనా మహమ్మారి మాయమైందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే అనేక మంది శాస్త్రవేత్తలు కావచ్చు, అనేక మంది డాక్టర్లు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, వీళ్ళందరి పోలీస్ సిబ్బంది కావచ్చు, ప్రజలు కావచ్చు, దానివల్ల కరోనా మహమ్మారి అంతమైందనేది ఇంకిత జ్ఞానం లేకుండా నీ దమ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సందర్శించిన ఎమ్మెల్యే అహ్మద్ బలాలా. రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు అందజేత. నిర్మల్ జిల్లాలో వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. 5 ముళ్ల వందులను స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. జగ్గంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బైజూస్ కంటెంట్ యాప్ల పంపిణీ. 3224 మంది విద్యార్థులకు ట్యాబ్లను అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.